ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్ రామ్ మెట్ గారు. సో మొన్న జరిగిన హనీ ట్రాప్ ఇన్సిడెంట్ చాలా మందికి తెలిసిందే. ఒకసారి దాని గురించి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మొన్నటి వీడియో చూసి నిజంగా అసలు ఏం అర్థం కాలేదండి. ఫస్ట్ థింగ్, భార్యాభర్తలు అంటేనే 4 గోడల మధ్య జరిగేది ఏదైనా వాళ్ళ పర్సనల్. సెకండ్, భర్త కానీ భార్య కానీ ఇంకొకరితో మాట్లాడితే తట్టుకోలేరు. అలా ఉన్న భార్యాభర్తలు ఇలాంటి, ఇది ఏమనాలో కూడా నాకు తెలియదు కానీ, ఈ హనీ ట్రాప్ భర్తనే దగ్గరుండి ఇలా ఎంకరేజ్ చేయడం ఏంటి, ఇలాగ మనీ ఎర్న్ చేయడం ఏంటి? ఎందుకు వాళ్ళకి అసలు అలాంటి మైండ్ సెట్ ఉంటుంది? జనరల్ పీపుల్ కి ఏంటంటే, మీరు అన్నట్టు ఇందాక మన స్పౌస్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటేనే కోపం వచ్చేస్తుంది, అవును. బాధ వేస్తుంది, ఎందుకు ఇలా చేసామని క్వశ్చనింగ్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. అలాంటిది ఈ హనీ ట్రాప్ కేసు ఇదే కాదండి. మనం ఇంతకు ముందు కూడా చూసిన ఎన్నో హనీ ట్రాప్ కేసెస్ లో హస్బెండ్ చెయ్యి లేనిది జనరల్ గా వాళ్ళు ఎంతగానం చేయడం చాలా కష్టం. సో ఆబ్వియస్లీ ఏంటంటే సపోర్ట్ ఫ్రమ్ హస్బెండ్ ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. స్పెషలీ ఈవెన్ సమ్మన్ ఇస్ మ్యారీడ్ కాదు అన్నప్పుడు కొన్ని కేసెస్ మనం ఎలా చూసామనంటే బాయ్ ఫ్రెండ్ దగ్గరుండి చేపిస్తూ ఉంటాడు, లైక్ ఇలాంటివన్నీ. సో బేసిక్ గా వీళ్ళందరూ ఏంటంటే ఇంకో పని చేత కాదు, ఈజీ మనీ. ఎక్కడొస్తాయండి ఇన్నిగానే డబ్బులు? బిజినెస్ చేయాలి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిస్క్ తో కూడింది. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అయినా లేనిది చేయలేము. జాబ్ చేయాలా, కష్టపడాలి. వీళ్ళందరూ ఏంటంటే ఈజీ మనీ రావాలి, నేను ఎక్కువ కష్టపడద్దు బట్ డబ్బులు ఎక్కువ రావాలి. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు జనరల్లీ ఏంటంటే ఇలాంటివి చేయడానికి వెనకాడరు. మనకు అనిపిస్తుండొచ్చేమో అలా ఎలా చేస్తారు అనేసి. బట్ నిజంగా వాళ్ళ ఒక ఉద్దేశం ఏంటిది అని అంటే, షార్ట్ టైంలో లాట్ ఆఫ్ మనీ సంపాదించాలి అనే ఒక థాట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయడానికి వెనకాడరు వాళ్ళు. సో ఎంతో మంది మర్డర్లు చేస్తూ ఉంటారు, అన్ని దాని ముందు ఎంతండి ఇది. సో బేసిక్ గా ఇలాంటి అన్ని కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ ఈ రీసెంట్ కేసులో చూసుకుంటే వాళ్ళది సోషల్ మీడియా అకౌంట్ ఒకటి ఉంది, దాంట్లో వాళ్ళు వీడియోస్ అవి పెట్టేవాళ్ళు. ఆ వీడియోస్ కింద ఫాలోవర్స్ కమెంట్స్ అవి పెడతా ఉంటారు కదా, ఫాలోవర్స్ కానివ్వండి నాన్ ఫాలోవర్స్ ఎవరన్నా సరే కమెంట్స్ పెడతా ఉంటే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వుకుంటూ మంచిగా మాట్లాడుతూ స్లోగా ఏంటంటే ఆ ఫ్లర్టీగా మాట్లాడుతూ ఉంటారు చూడండి. అలా మాట్లాడి ఏంటంటే వీళ్ళని ట్రాప్ చేయడం. ఆల్మోస్ట్ 1500 మెంబర్స్ని దే ట్రై ట్రాపింగ్. ఈ 1500లో ఒక 150 మెంబర్స్, అప్రాక్సిమేట్లీ 150 మెంబర్స్ వరకు ఆల్రెడీ ట్రాప్ అయి ఉన్న వాళ్ళు దీంట్లో. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆమె ఇన్వైట్ చేసేది, ఇట్లా ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో బాగా నైస్గా మాట్లాడి మనం కలుద్దామని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేసి వచ్చాక వాళ్ళతోటి బాగా ఇంటిమేట్గా ఉండి కొన్ని వీడియోస్ అవి తీసిన తర్వాత ఆమె ఫేస్ కనపడకుండా వీడియోని ఎడిట్ చేసి బ్లర్ అవుట్ చేసేసి ఉట్టి వాళ్ళ ఫేస్ మాత్రం క్లియర్గా కనిపించేటట్టు మళ్ళీ ఈ వీడియో తీసేది ఎవరు? వాళ్ళ హస్బెండే, రైట్? సో ఇదంతా చేసి ఫైనలీ దే స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ అనమాట. లైక్ ఇగో నీ వీడియో నా దగ్గర ఉంది, ఇది నాకు డబ్బులు ఇస్తే ఈ వీడియో డిలీట్ చేస్తాను, లేదు అని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ అండ్ సోషల్ మీడియాలో పంపించేస్తాను నేను, సో ఆబ్వియస్లీ నీ పరువే పోతుంది అనేసి ఇలా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ని ఇలా ట్రాప్ చేశారనమాట వాళ్ళు. అయితే ఫైనలీ ఇది ఎలా బయటకు వచ్చింది అని అంటే, వాళ్ళ ఆఖరికి ఒక లారీ డ్రైవర్ని కూడా వదలలేదు. ఒక లారీ డ్రైవర్ ఇలాగే ట్రాప్ అయ్యి 10 లక్షలు సమర్పించుకున్నాడు ఆల్రెడీ. ఒక లారీ డ్రైవర్ సో జస్ట్ అర్థం చేసుకోండి, లారీ డ్రైవర్ నుంచే వీళ్ళు ఇంత లాగారని అంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకపోతే ఇంకా వేరే పనులు చేసే వాళ్ళందరూ ఎవరికైతే జనరలీ ఫినాన్షియలీ కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు లాగుంటారు వీళ్ళు ఖచ్చితంగా. సో ఆ లారీ డ్రైవర్ దగ్గర ఆల్రెడీ 10 లక్షలు లాగారు, ఇంకో 5 లక్షలు డిమాండ్ చేస్తుంటే ఇంకా అతని వల్ల గాక నా పరువు పోయినా పర్వాలేదు అని అతను ఏంటంటే ఇచ్చేసాడు అనమాట, లైక్ పోలీస్ కంప్లైంట్ చేశాడు. అలా ఇది బయటకు వచ్చింది. అయితే ఈ హనీ ట్రాప్ అయ్యే వాళ్ళల్లో మోస్ట్లీ అంత ఈజీగా వీళ్ళు హనీ ట్రాప్ ఎలా చేయగలుగుతున్నారు అని అంటే, ఇప్పుడు ఇతను కంప్లైంట్ చేశాడు అని అంటే ఏంటి, ఇతను వెళ్ళాడు అనేసి నలుగురికి తెలిసింది. అలా నా సిగ్గు పోతదేమో అని చాలా మంది ఏంటంటే కంప్లైంట్ చేయకుండా ఎందుకు వచ్చింది అనేసి అడిగిన డబ్బులు ఇచ్చేసుకొని దులిపించుకుందామని ట్రై చేస్తారే తప్ప వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి ఎవరికి కంప్లైంట్ మాత్రం చెయ్యరు జనరల్ గా. అలా కంప్లైంట్ చేయరు అనే నమ్మకంతో ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతారు, చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ హౌ ది హోల్ కేస్. లైక్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళందరూ ఇంత ధైర్యంగా ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఎగ్జాక్ట్లీ దొరికితే
అవును ఇట్ ఈస్ మోర్ లైక్ ఎలా దొరుకుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చెప్పాలంటే నా పరువు పోయినట్టే కదా అక్కడ. కరెక్ట్. సో అలా పరువుతో కూడింది కాబట్టి జనరల్ గా ఏంటంటే ఇలాంటివన్నీ చాలా ఈజీగా చేసేస్తున్నారు వాళ్ళు. రైట్. నిజంగా అంటే తప్పు వీళ్ళు చేసేది ధైర్యంగా చేస్తున్నారు. ఈ చెప్పే వాళ్ళేమో మీరు అన్నట్లు ఎవరు ముందుకు ధైర్యంగా రాకపోవడమే మీరే ధైర్యాన్ని ఇస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే వీళ్ళే బిజినెస్ ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. సో అండ్ ఈ హనీ ట్రాప్ అనేది జనరలీ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఈ సోషల్ మీడియా త్రూయే కాదండి. చాలా మంది తెలియక హనీ ట్రాప్ ఎక్కడవుతుంది అంటే ఈ మధ్యన డేటింగ్ యాప్స్ బాగా ఎక్కువైపోయింది, రైట్? డేటింగ్ యాప్స్ లో ఎస్పెషల్లీ ఇలా సింగిల్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, ఏదన్నా సరే వారు ఏదైనా గేమ్ ఆడుతున్నా కూడా మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి కదా, యాడ్స్ లో ఈ డేటింగ్ యాప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ డేటింగ్ యాప్ వచ్చినప్పుడు వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటారు, ఎవరితో మాట్లాడతారో, మాట్లాడిన తర్వాత కలుద్దామని అంటారు. వీళ్ళు టెంప్ట్ అయిపోతారు. వీళ్ళు ఏంటంటే సరే అవతల కూడా మనలాగానే నీడ్ ఉన్న వాళ్ళు అని అనుకుంటారు, కానీ వాళ్ళందరూ ఏంటంటే మోస్ట్ ఆఫ్ 90% హనీ ట్రాప్ చేసే వాళ్ళే ఉంటారు. కొన్ని కేసెస్ అండి ఇలా కలుద్దాము అని చెప్పి వీళ్ళు ప్రైవేట్ గా హోటల్లో కానీ ఎక్కడైనా కలిసిన తర్వాత వాళ్ళని టార్చర్ చేసి అబ్యూజ్ చేసి డబ్బులు లాక్కొని వాళ్ళ రూమ్ లోకి తర్వాత ఇంకో నలుగురు ఎంటర్ అయ్యి బెదిరించి మొత్తం అకౌంట్ లోంచి అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్స్ చేయించుకొని పంపించిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. సో పైకి డేటింగ్ యాప్ ఇది, కానీ ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ హనీ ట్రాప్. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి మన సజెషన్ ఏంటంటే, జనరల్ గా ఐఎమ్ నాట్ సేయింగ్ డేటింగ్ తప్పు అని అనట్లేదు నేను. తెలిసిన వాళ్ళు యూనో మన ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, లేకపోతే ఎవరన్నా మనకి కామన్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో అలా మ్యూచువల్ ఫ్రెండ్స్ తోటి ఫస్ట్ పరిచయం పెంచుకొని వాళ్ళ మీద నమ్మకం కుదిరిన తర్వాత మీరు డేట్ కి వెళ్ళారు అని అంటే దట్ ఈస్ స్టిల్ ఫైన్. అన్నోన్ పీపుల్ తోటి ఇలాంటి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో మీరు ఎన్రోల్మెంట్ చేసుకొని డేట్ కి వెళ్తున్నారు అని అంటే దానిలో చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది. అది గ్రహించడం చాలా ఇంపార్టెంట్. అది తెలియక స్పెషలీ యంగర్ జనరేషన్ చూస్తుంటాం మనం, వీళ్ళు ఎవరైతే సింగిల్ ఉంటారు చూడండి, అది తెలియక ఇలాంటి డేటింగ్ యాప్స్ లో ఎన్రోల్ అయ్యి లేదా ఇలా సోషల్ మీడియా నుంచి ఎవరో ఒకరు కవ్విస్తూ ఉంటారు. సో వీళ్ళు దానికి మౌల్డ్ అయిపోయి ఏంటంటే సరే అంటే నాకు వీళ్ళందరూ ఏంటంటే ఏ ఫీలింగ్ లో ఉంటారంటే, అరే ఒక అమ్మాయిని పడేసా నేను, అరే ఆమె నాకు పడిపోయింది అనే ఫీలింగ్ లో ఉంటారు, కానీ నువ్వు ట్రాప్ లో పడ్డావు అనేది తర్వాత రియలైజ్ అవుతారు వాళ్ళు. పడేలే నువ్వే పడ్డావు నువ్వు అన్నట్టుంటది. రైట్. నిజంగా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కొంచెం మనం కూడా అలర్ట్ గా ఉండాలండి. ఎప్పటికీ తస్మా జాగ్రత్తనే ఇలాంటి విషయాల్లో. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.